సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. ఓం బి బుష్ 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 బ్రదర్ ఎక్స్ప్రెషన్స్ అర్థం అవట్లేదు. అర్థం కాకూడదనే నేను కళ్ళద్దాలు వేసుకున్నాను. ఓం ఎవరు భీమ్ ఎవరు బుష్ ఎవరు? ఒక్కరోజు ఒక్కొక్కరు. ఇవాళ భీమీనా బుష్ నేను వాడు ఓం. నేను స్టోరీ నరేట్ చేసినప్పుడు ఏమనిపించింది? ఇప్పటి వరకు తీసిన సినిమాలు వేరు, మీరు ఒక్కసారిగా ఈ సినిమాలో మీరు కనిపించగానే ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ స్టోరీ ఎంచుకోవడం జరిగిందండి. కంకణం కట్టుకుని మేము చేసిన సినిమా. ఏం కట్టుకున్నాం సార్? కంకణం. మీకు ఈ క్యారెక్టర్ నెరేట్ చేసినప్పుడు అంటే నాకు యూవి క్రియేషన్స్ లో ఫుడ్ బాగుంటుందని బయట టాక్, అదే ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇప్పుడు ఆ ఫుడ్ తిని నువ్వు ఇంత బక్క చిక్కావా? ఆ డ్రెస్సుల్లో బాగా ఎవరికి కష్టమైంది? దీనికి పోవడం కష్టం, అన్ని కష్టం. అన్ని దాంట్లో నడిపోయామండి. డైపర్లు కూడా పెట్టారు. ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమని చెప్తారు? ఇండస్ట్రీ నుంచి నాకేం రాలేదండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. పిల్లలు నాకు ఫోన్ చేయకూడదని చెప్పి నేను తప్పించుకొని తిరగడానికి ఫోన్ స్విచ్ ఆఫ్. మంచి థ్రిల్లింగ్ అనిపించిన సీన్ అంటే దర్శి గారు రియల్ లైఫ్ లో కొంచెం సీరియస్ గా ఉంటారా మీరు? నేను ఎంత సీరియస్ అంటే నేను ఇప్పుడు జోక్ వేస్తే 3 రోజుల తర్వాత మీకు అర్థం అవుతుంది. సెట్ సార్ చెప్పేసానా? మీరు సైలెంట్ గా పెట్టి లావుతున్నారు అబ్బా. హెవీ చాలా మల్టీ స్టార్. సార్ తనలో నాకు ఒక నచ్చిన క్వాలిటీ అంటే ఏం చెప్తారు? రాహుల్ సార్ సింక్ అయ్యామంటే అది మీకు 3 రోజులకి అర్థం అవుతుంది నాకు జోక్. రియల్ లైఫ్ లో ఒకసారి కొట్టుకున్నారంటే మీ ఇద్దరు విన్నాను. అక్కడ లక్డీ కప్పుల్ బ్రిడ్జ్ మీద కొట్టుకున్నాను. పైగా వాడిది రూట్ పాస్, నా జనరల్ పాస్ అన్నమాట. ఎవరు మై నా జనరల్ పాస్, ఇప్పటికీ జనరల్ పాస్. ముషి గారు ఒక్కసారి స్పిట్స్ తీస్తారు లాస్ట్. అస్సలు గజ్జు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఓం బి బుష్ 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 బ్రదర్ ఎక్స్ప్రెషన్స్ అర్థం అవట్లేదు. అర్థం కాకూడదనే నేను కళ్ళద్దాలు వేసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజర్ వేరే లెవెల్. థ్యాంక్ యూ. ట్రెండింగ్లో ఉన్నారు మొత్తం కూడా. ఇలాగే ఓం భీమ్ బుష్. అసలు యాక్చువల్గా ప్రమోషన్స్ మీ డ్రెస్లో వస్తారేమో అనుకున్నాను. డ్రెస్ వేసుకున్నాం. నేను వీళ్ళు ఇంటర్వ్యూ అనగానే వీళ్ళు డ్రెస్సులో ఉంటారేమో, అసలు ఎలా ఉంటారో చూద్దాం. డ్రెస్లోనే ఉన్నాం కదా భయ్యా, ఈ డ్రెస్సులో కాదు. అదా అవి ఉతకడానికి పంపించాము. ఓకే, వాటి షేప్ సైజు వల్ల స్టిచ్ చేయించారు. కాదు కదా, వాటి షేప్ సైజు వల్ల ఒక వారం 10 రోజులు పడతాయి. అవి జస్ట్ ఆరడానికి వారం 10 రోజులు రిలీజ్ కల్లా వచ్చేస్తాయి. రిలీజ్ కల్లా వచ్చేస్తాయి. యా అప్పుడు మేమందరం వేసుకోవాలి యా ఆ సినిమా చూడటానికి. పోనీ ఇది పెట్టలేదు కదా, ఆ డ్రెస్ వేసుకునే సినిమా చూడాలని ఏం పెట్టలేదు కదా. లేదు, మీరు చాలా ఓపెన్ అండ్ లిబరల్స్. అంతే, మీరు ఎలా వచ్చినా చూడొచ్చు. అంతే. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ముగ్గురికి కూడా. మీ కోంబో ఎంత బాగుంటుందని ఎవరికి తెలియదు. ఇది కొమ్మ, అదే కోంబో. కాంబో రీల్ ఏదో ఒకటి వినపడలేదండి సరిగ్గా. కాదు, మన రీల్ ఏదో ఒకటి ట్రోల్ అవ్వాలి కదా. ట్రోల్ అవ్వదు, మాట్లాడినివ్వండి. ట్రోల్ అవుతుంది, ట్రెండింగ్ అవుతుంది. అదే ట్రెండింగ్ వస్తుంది, ట్రోల్ అవుతుంది, రెండు అవుతాయి. సో సో భయ్యా, ఓం ఎవరు, భీమ్ ఎవరు, బుష్ ఎవరు? ఓం మీరే కదా. అది రోజుకి మారిపోతుందండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఇవాళ బుష్ భీమీనా, బుష్ నేను వాడు ఓం. నేను ఏనోమా. ఓకే. సో ఫస్ట్ ఓం భీమ్ బుష్ అనగానే ఏమనిపించింది టైటిల్ మీకు, బుష్ గారు? చాలా బాగా అనిపించిందండి. అంటే వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఓకే, అంతే అంతే. ఓ సింపుల్ ఆన్సర్స్ పల్లె చెప్తున్నారు మీరు. మీరండి? చాలా బాగా. ఓకే, కొంచెం అంటింది అయింది మీకు కూడా? లేదు, చిన్నప్పుడు మనం సరదాగా ఆడుకునేవాళ్ళం కదా. ఓకే, ఓం భీమ్ బుష్ అనే మాట చిన్నప్పుడు ఎక్కువ విన్నాం మనం. ఓ సో అది ఒకసారి గుర్తొచ్చి చిన్నపిల్లలు ఓకే, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. టైటిల్ అనౌన్స్ చేసాం, ఫ్రెండ్లీగా ఫీల్ అయ్యాం. ఫ్రెండ్లీగా. ఓకే, వెరీ క్లోజ్ ఫ్రెండ్లీగా ఫీల్ అయ్యారు. దర్శి గారు మీరు? అదే అండి, సినిమా మొత్తానికి రిలీజ్ అవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బేసిక్లీ అందరం ముగ్గురం బాగానే ఫీల్ అయ్యాం యాక్చువల్లీ. కానీ లాస్ట్ డైలాగ్ బాగా పేలింది అనుకుంటా. లాస్ట్ డైలాగ్ ఏదైనా మీరు పేలిందా? పలికిందనుకుంటా. నాదే.
బాగా వెళ్ళిందండి బాగా వెళ్ళింది. సినిమా కూడా దాని గురించే. సో సినిమా కూడా అలాగే పేలుతుందని గట్టిగా మేము సినిమా కూడా దాని గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అయితే. డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బేసిక్లీ అసలు ఆ వెతకడంలోనే ఆ మజా. ఫస్ట్ అసలుకి మీరు కూడా స్కిప్ కొట్టుకొని చూసారా? స్కిప్ కొట్టాలని చూసారా టీజర్? మాకు తెలుసు కాబట్టి స్కిప్ కొట్టకుండానే చూసాం. తెలుసు కాబట్టి అందరూ టీం అంతా గ్రూప్ ఐడియా కాబట్టి అది. సో నేను మామూలుగా అయితే నేను ఒక 300 సార్లు స్కిప్ కొడతాను నేను జిమ్లో ఉన్నప్పుడు. ఇక్కడైతే నేను కొట్టలేదు, ఎందుకంటే ఇది మా టీజరే కదా, మేమే చేసాం కాబట్టి నేను కొట్టలేదు. కొంచెం ఇన్నోవేటివ్గా అనిపించింది, కొత్తగా ఆలోచించారు అనిపించింది. ఈవెన్ నేను వచ్చేటప్పుడు కూడా 2 times చూస్తా, మళ్ళీ ఆల్రెడీ చూసిన దాన్ని కూడా మళ్ళీ స్కిప్ కొడుతున్నాను. అంటే మా డైరెక్టర్కి యూట్యూబ్ మీద ఉన్న పగంతా అక్కడ తీర్చుకున్నాను. ఇంత పగా మరి అంటే మరి ఆయనకి సబ్స్క్రిప్షన్ తీసుకోలేదంట, సో యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నారు. సో దాని మీద ఉండే ఆ కోపాన్ని ఇదంతా దాంట్లో పెట్టాడు బేసిక్గా. ఏం చెప్తారు విష్ణు గారు? అంటే ఎస్పెషల్లీ అంటే టైటిల్ అయితే చాలా బాగుంది, టీజర్ బాగుంది, సినిమా మీద మంచి బయట వేరే లెవెల్లో ఉంది టాక్ కూడా. ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అనే టాక్ నడుస్తుంది గట్టిగా. అండ్ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఏమనిపించింది? ఇప్పటి వరకు తీసిన సినిమాలు వేరు, మీరు ఒక్కసారిగా ఈ సినిమాలో మీరు కనిపించగానే అండ్ యాక్చువల్లీ ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ స్టోరీ ఎంచుకోవడం జరిగిందండి. దట్టు రాహుల్, దర్శి, మేము ఒక 4 years బ్యాక్ కూడా బ్రోచే అని ఒక ఫిల్మ్ చేసాం. సో ఖచ్చితంగా మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది. డెఫినెట్గా ఆడియన్స్ కూడా అదే మేము ఎలా అయితే ఎంజాయ్ చేసి షూట్ చేసామో అలాగే ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. అంటే చేసాం కదా. సో అదే రేపు ఆడియన్స్ కూడా ఇది ఓన్లీ ఎంటర్టైన్ చేద్దామని నిజంగానే కంకణం కట్టుకుని మేము చేసిన సినిమా. ఓన్లీ కంకణం. బట్ ఎంటర్టైనింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే వీళ్ళిద్దరు పేర్లు కూడా చెప్పొచ్చు, టాప్ 5 ఇండస్ట్రీలో. అండ్ సో ఎంటర్టైన్ కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మీ పక్కనే ఉన్నారు, ఒకళ్ళు మీ లెఫ్ట్ ఒకళ్ళు మీ రైట్. వీళ్ళని తట్టుకోవడం కష్టం అనిపించిందా, లేకపోతే చాలా ఈజీగానే? లేదంటే ఎంటర్టైన్మెంట్ అంటే మీరు ఫన్ అంటున్నారు. ఫన్నే కాకుండా ఏ క్యారెక్టర్ అన్నా కూడా అవలీలుగా చేయగలిగే వాళ్ళు అతి తక్కువ మందిలో తెలుగు యాక్టర్స్లో ఉన్న వాళ్ళలో మా దర్శి అండ్ రాహుల్. అది ఆల్రెడీ ప్రూవ్డ్. అది ఎంటర్టైన్మెంట్లోకి వచ్చినప్పుడు మాత్రం సినిమాకి సంబంధం లేకుండా కొత్త ఫన్ జనరేట్ చేయటంలో మాత్రం ఈ జనరేషన్లో ది బెస్ట్ యాక్టర్స్ అయితే. సో మనకి ఎక్కువ పని ఇది నిజం. కాకపోతే పక్కన ఉన్నారు కాబట్టి ఏదో చెప్పానని మీరు అనుకుంటారు. ఇది నిజమే. ఆయన కూడా మేమే అనుకుంటున్నాం. భరత్ అనే నేనేలో మీకోసం మహేష్ బాబు గారు హెలికాప్టర్ లో వచ్చిన సీన్ ఉంటుంది సార్. అవునండి, అంత లెవెల్లో చెప్పారు. అవునండి, నిజంగా ఇక్కడైతే హెలికాప్టర్ లేదు, జస్ట్ ఆయన వచ్చారు అక్కడ. అది సో ఆయన అంత చెప్పిన తర్వాత మీకేం చెప్పాలనిపించింది? ఏం లేదండి, అబ్సల్యూట్ గా నేను చెప్పవలసిందంతా ఆయన చెప్పేశారు. ఓకే, కంప్లీట్ గా. సో 2 చేతులు జోలో పెట్టుకుని లేచి వెళ్ళిపోవచ్చు. అయితే వెళ్ళిపోవచ్చు యాక్చువల్లీ. ప్లీజ్ దర్శి, మీకు ఈ క్యారెక్టర్ నెరేట్ చేసినప్పుడు అంటే నాకు బాగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే యూవి క్రియేషన్స్ లో ఫుడ్ బాగుంటుందని బయట టాక్ ఉంది కదా. ఇంత క్యారేజ్ ఉంటుంది, పెద్ద పెద్ద క్యారేజ్ వస్తాయి. సో ఇంత ఉంటుంది కదరా క్యారేజ్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చాలా బాగుంటుందని అంటే దాని మీద అదే ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇప్పుడు ఆ ఫుడ్ తినే నువ్వు ఇంత బక్క చిక్కావా? సో అంటే చాలా ఒంటికి సరిగ్గా పడుతుంది, మంచి కేర్ తీసుకున్నారు. బేసికలీ మంచి కేర్. సో అండ్ ఎట్లాగో మన డబ్బా షేర్ చేసుకోవడానికి 2 ఉంటారు కాబట్టి సో బాగుంటుంది, మంచి ఫన్ ఉంటుంది అనే ఉద్దేశంతో. డబ్బా షేర్ చేసుకోవడం, డబ్బాలు కొట్టుకోవడం, డబ్బాలు షేర్ చేసుకోవడానికి కొట్టుకోవడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో. సో అది క్యారెక్టరిస్టిక్ ఈజ్ రియలిస్టిక్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ హర్షాస్ యూనివర్స్. ఆ డ్రెస్సుల్లో బాగా ఎవరికి కష్టమైంది? అందరికీ. దీనికి పోవడం కష్టం, అన్ని కష్టం. మేము అన్ని దాంట్లో నడిపామండి. డైపర్లు కూడా పెట్టారు. డైపర్లు అది డైపరే, అది మొత్తం డ్రెస్. ఆ డ్రెస్సులు ఇప్పుడు వాడుకోవడానికి కారణం ఏంటంటే అది అంటే అన్ని రంధ్రాల్లో నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలని అక్కడ బేసికలీ తెలుగులో చెప్పడం.
సో అసలు ఇంకా మార్నింగ్ వేసుకున్న తర్వాత ఈవినింగ్ దాకా తీసేయలేదు అయితే. షెడ్యూల్ బ్యాకప్ అయిన తర్వాత అంతే. మొత్తం కంప్లీట్ గా అంటే ఇంటికి 30 రోజుల తర్వాత డాక్టర్ వచ్చి సర్జరీ చేసి తీస్తాడు. అంతేనా విష్ణు గారు ఆయన చెప్పింది? ఆల్మోస్ట్ అంతే. మన ప్రమోషన్స్ అయ్యాక అదే అంటే అది టీజర్ మధ్యలో లాంచ్ బోర్ మొన్న కొట్టినప్పుడు మేము ఇంకో అది మూడు యాక్చువల్లీ ఇచ్చారు. నేను చెప్తా, మేము అది వేసుకుంది పూణేలో అండి. పూణేలో ఒక పాడుబడ్డ మహల్లా షూట్ చేసాం అనమాట. అది ఇప్పుడు 2023లో జనవరిలో షూట్ చేసాము. మొన్న ప్రమోషన్స్ అంటే టీజర్ రిలీజ్ అప్పుడు ఇక్కడ మన ఆర్కే సినీప్లెక్స్ ఉంది కదండి, అవును. అప్పటిదాకా ప్రతిరోజు వేసుకున్నాం మేము. ఆర్కే సినీప్లెక్స్లో టీజర్ లాంచ్ చేసిన తర్వాత స్టేజ్ దిగిన తర్వాత పక్కన రూమ్లో ఒక సర్జన్, ఆపరేషన్ సర్జన్ టేబుల్ సెటప్ చేసి ఒక సర్జన్ వచ్చి మొత్తం కోసి మాకు ఏడాది పాటు సరిపడా స్నానాలు అన్నీ చేయించి మొత్తం డిస్ఇన్ఫెక్టెంట్ పౌడర్ వేసి అప్పుడు బట్టలు వేసి కవచుకుండలాలు మాకు కర్ణుడు కవచుకుండలాగా బ్యాంక్ బ్రోస్ కావచ్చుకుండాలి. అప్పటిదాకా ఏం చేయకూడదండి అస్సలు. ఏమి ఓకే. అసలు వయసులో ఉన్నారు కదా సార్, అన్ని లోపలే ఏం చేసి ఏదైనా కూడా లాభలే. అంతే. ఆయన చూడాల్సిన ఎంత కాన్ఫిడెంట్ ఏం సార్ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఏమని కాదు, జోక్ చేస్తున్నారు, నిజం చెప్తున్నారు మీరు. సీరియస్ నిజంగా అండి, సీరియస్గా చాలా సీరియస్ గా జోక్ చేయట్లేదండి మేము అసలు. అది వేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. అంటే మధ్యలో ఏంటంటే ఐ థింక్ మళ్ళీ ఆ 3 డ్రెస్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గోస్ట్ బస్టర్స్ కాస్ట్యూమ్స్ అని ఇచ్చారన్నమాట. అది అది రిలీఫ్, అది కాస్త కొంచెం రిలీఫ్. రిలీఫ్. అది సో ఏమంటే మళ్ళీ షార్ట్ అయిపోయిన తర్వాత గోస్ట్ బస్టర్స్ కాస్ట్యూమ్ మీద మళ్ళీ స్పేస్ సూట్లు వేసుకోమనేవాడు. ఓకే. సో అట్లా మార్చి ఆ మార్చి గోస్ట్ బస్టర్స్ కాస్ట్యూమ్ యాక్చువల్లీ లోపలే ఉండేది, అవును ఉండేది. సో దాని మీద స్పేస్ సూట్ వేసుకునేవాడు. స్పేస్ సూట్ కూడా మేము ఇక్కడ తయారు చేయించింది కాదండి, ఒరిజినల్ నాసా నుంచి ఇది ఇచ్చింది అనమాట. సో వాళ్ళ క్రెడిట్ కూడా ఇస్తాం. హీట్ రెసిస్టెంట్, ప్రెషర్ రెసిస్టెంట్ అన్ని, తర్వాత బత్తా రెసిస్టెంట్ అని. అంటే ఇనిషియల్గా మనకు కూడా అది వేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది. అంటే అంటే 1 or 2 days బాగుంటుంది. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తున్నాం మనం, ఇన్నోవేటివ్గా ఉంది, మనం కూడా ఇప్పటి వరకు ఒకలాగా కనిపించాం, ఇప్పుడు ఇంకొకలాగా కనిపిస్తాం అని ఉంటుంది. అది యాక్టర్కి చాలా కష్టం. అండ్ దట్టు మీరు ఎప్పుడు ఫ్రేమ్ మీద ఎలా కనిపిస్తారు, మమ్మల్ని అందరూ నవ్విస్తూ అలా కనిపించింది. మీరందరూ నవ్వాలనే మేము అంత బాధపడ్డామండి. బేసిక్లీ మేము అంత కష్టపడ్డాం. ఓకే. ఆ బట్టలు వేసుకున్నందుకు మేము కార్చిన కన్నీళ్లు మాకే తెలుసు. చెమట చుక్కలు కూడా. ఇంకా వేరే ఇంకేమైనా ఉంటాయి. వేరే ఏంటి బీపీ వేసుకుంటారు, నో ప్రాబ్లం. ఓహో అదా, ఓకే ఓకే ఓకే. సో మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు చేసిన క్యారెక్టర్స్కి ఇది చాలా డిఫరెంట్ కాబట్టి ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమని చెప్తారు? ఇండస్ట్రీ నుంచి నాకేం రాలేదండి, ఎందుకంటే నేను మాక్సిమం నా ఫోన్ స్విచ్ ఆఫ్ తర్వాత కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. అంటే నేను ఏడాది పాటు ఇది ఒకటే సినిమా చేశాను, మధ్యలో అప్పులు పెరిగిపోయి అప్పులో నాకు ఫోన్ చేయకూడదని చెప్పి నేను తప్పించుకొని తిరగడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను సార్. ఉంటాయండి ఒక 3-4 ఉంటాయి. ఓకే. కోట్లే కదా? 100 కోట్ల? 400 కోట్లు. ఓకే. సో అప్పుడప్పుడు ఏం చేసేవాడిని అంటే ఆ స్పేస్ సూట్ వేసుకొని తిరిగేవాడిని కాబట్టి చాలా మంది అప్పులోళ్ళకి అర్థం కాలేదు అది నేనా కాదా. సో అలా తప్పించుకున్నాను. టీజర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకెలాగో దొరికిపోతా అని చెప్పి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ సినిమా తర్వాత మంచి రెమ్యునరేషన్ ఉంటారు కదా? నేను రెమ్యునరేషన్ కోసం చేయనండి, నేను ప్యాషన్ కోసం చేస్తాను. అంతేనా? సో ప్రొడ్యూసర్స్ అందరూ నేను ఫ్యాషన్ కోసమే చేస్తారు, బుక్ ఫ్యాషన్ కాదు, ఫ్యాషన్ కోసమే చేస్తారు, బుక్ చేసుకోండి. ఎస్. కానీ అందరూ ఎవరు పడితే ఎవరు చేయరు, నాకు నచ్చితే నేను చేస్తాను. అదో టైప్. ముగ్గురు డామినేట్ చేస్తుంది క్యారెక్టర్స్, లేకపోతే ఉంటుందండి డామినేషన్. ఫస్ట్ దర్శి పడుకుంటాడు, ఆయన మీద శ్రీకృష్ణ గారు డామినేషన్, ఆయన మీద నా. సో అలా మా ముగ్గురికి ఒకరి మీద ఒక్కొక్కరికి డామినేషన్ ఉంటుంది. ఎవరు ఎక్కువ చేశారు? చేయటం అన్నది ఏమి ఉండదండి, అది సీన్కి అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక షాట్లో అలాగా, ఇంకో షాట్లో ఇంకో ఆర్డర్ ఉంటుంది, ఇంకా అలాగా. మంచి థ్రిల్లింగ్ అనిపించిన సీన్ అంటే దర్శి గారు మీకు? థ్రిల్లింగ్ అనిపించే సీన్ అదే అండి. బేసికలీ డాక్టర్ క్రిష్ ఒక డేట్కి వెళ్తారనమాట. ఆ డేట్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన నిజాలు చూసి బాగా థ్రిల్ అయ్యామన్నమాట, నేను డాక్టర్ మ్యాడీ. సో అనమాట అది బాగా థ్రిల్లింగ్ అనిపించిన సీన్ అయితే అదే అండి. ఇంకోటి తర్వాత ఇంకా థ్రిల్లింగ్గా చెప్పాలంటే సీన్లు అదే మేమందరం ఆ స్పేస్ సూట్స్ వేసుకొని ఇట్లా ఊర్లోకి వెళ్ళి గుప్త నిధుల కోసం వెతుకుతుంటే లంకి బిందెలు దొరుకుతాయి అనమాట. అది చాలా థ్రిల్లింగ్. నిజంగానే దొరికా? చాలా. ఎక్కడ తీసారు షూట్ అంతా? శ్రీలంకలో అండి. శ్రీలంక, పూణే, శ్రీలంకలో దొరికిన లంకె బిందెలు.
ఓకే. శ్రీలంక పోగానే హైదరాబాద్ బల్గేరియాలో ఒక షెడ్యూల్ చేశాను. ప్యాచ్ వర్కే హైదరాబాద్ అంతా. అక్కడ మ్యాచింగ్లు అన్ని బల్గేరియాలో బేసిక్లీ ఫారెస్ట్ది కొన్ని ప్యాచ్ చిన్న చిన్న బల్గేరియా ప్యాచ్ వర్క్ అక్కడ పటేల్ కుంట పార్క్ దగ్గర అయింది అది బేసికలీ. అదే అది అక్కడ నేను ఆ స్పేస్ సూట్ ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఎవరికి సో ఒరిజినల్ స్పాట్లే ఎక్కువ ఉన్నాయి అయితే, యా యా లైవ్ న్యాచురల్ గా యా యా ఆ టీజర్ లో కూడా అర్థం అవుతుంది. యా యా చాలా వెరీ రెప్యూటెడ్ విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళు కూడా దీనికి గ్రాఫిక్స్ వేశారు. అండ్ మాది అదే ఆదిపురుష్ చేసిన టీం మేము ఓకే. సో ఈ సినిమా తర్వాత జనానికి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి మీ ఇద్దరి దగ్గర నుంచి, ఎస్పెషల్లీ మా ఇద్దరి దగ్గర నుంచి. మీ ఇద్దరి దగ్గర నుంచి. లేదండి, అది ముగ్గురు ఉంటేనే కదా ఎక్స్పెక్టేషన్స్. అంటే ముగ్గురు అంటే అది వేర్లే. ఇంకా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, నా ఆన్ స్క్రీన్ పెళ్ళాం కనుక ఎవరన్నా ఉంటే అది ప్రియదర్శి అని. ఓకే. అది ఈ సినిమాతో నిజమైపోతుంది. యా 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 మీ ఆన్ స్క్రీన్ అంటే ఎవరని చెప్తారు? అంతే రాహులే కదా. రాహుల్ మరి మరి ఆయన చెప్పినప్పుడు మరి ఆయన ఇవి అవుతారు కదా. అంతే కదండి. ఆయన ఆన్ స్క్రీన్ పెళ్ళాం అని చెప్తున్నారు. ఈయన మొగుడని చెప్తాను. సరే సూపర్ ఆన్ స్క్రీన్ మూవీ. ఏజ్ నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు? 14 years 14, అంటే 15, ఒక 13, 20 అట్లా. మీరు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు నాకు. 12 years. 11 ఏజ్ నుంచి 12 అయితే. అదే కానీ ఇప్పటికి నాకు తెలిసి 14. ఇంత 4 ఎక్కడండి అప్పుడు ఇంటర్వ్యూ ఎప్పటి నుంచి అంటే అంతకుముందు 8 ఐ థింక్ కలెక్టివ్లీ మేము ఒక 20 years నుంచి ఫ్రెండ్స్ అంటే యావరేజ్ మొత్తం కలిపి గుంపులు గుంపులు లెక్కలో 20 years నుంచి ఫ్రెండ్స్. ఓకే. మంచి కోత ఎవరు గుంపులో? ముగ్గురం ఈక్వల్ గా, అంటే ఒక్కొక్కసారి కొంతమంది ఒక్కొక్క వీకెండ్ కి మారుతూ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ ఫ్రైడే ఒక చేంజ్. రియల్ లైఫ్ లో కొంచెం సీరియస్ గా ఉంటారా మీరు? నేను చాలా సీరియస్ అండి. బాగా సీరియస్. నేను ఎంత సీరియస్ అంటే నేను ఇప్పుడు జోక్ వేస్తే 3 రోజుల తర్వాత మీకు అర్థం అవుతుంది. నైస్. ఓకే. భరత్ నేను ఏమైనా జోక్స్ చేశారా? మహేష్ బాబు భర్త కూడా అంత ఛాన్స్ ఇవ్వలేదండి నాకు. మీరు భర్తనే నేను చూసి వచ్చారండి. ఇప్పుడు భర్తనే నేను రోల్ కొంచెం మా మీద పడింది ప్రభావం, అందుకని అలాగంటున్నాడు. కానీ ఎప్పటి సినిమా సార్ అది? ఇప్పుడు 2018 కదా, 2019 అండి. ముందే 2018. మాయాబజార్ కూడా ఎప్పుడు మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు కూడా. కానీ నేను చేయలేదు కదా మాయాబజార్, అందుకని నేను మీరు చేసి మాట్లాడుతున్నాను. అబ్బా ఎక్కువ తెలియట్ను. చెప్పు ఇంకా చెప్పు, నీ ఫేవరెట్ సీన్ చెప్పు దాంట్లో. దేంట్లో? భరత్ అనే నేను. నా సీన్ నా ఫేవరెట్. వెరీ గుడ్. నీ ఫేవరెట్ సీన్ ఏంటి? నేనేం చేయలేదు కాబట్టి ఆయన లేరు కదా. ఏం ఫేవరెట్ లేదు. కొన్ని మన సినిమాలో నీ ఫేవరెట్ సీన్ ఏంటి చెప్పు. మన సినిమాలో ఐ థింక్ నిజాం కాలేజ్ మన బ్యాండ్ బ్రోస్ పాట నాకు చాలా ఇష్టం. ఈ పాటలో ఏదో నచ్చింది బాగా? అదే మనం అందరం క్రాకర్స్ పట్టుకొని అవునవును. అటు ఇటు ఊగాం కదా, నాకు అది చూసారా బ్యాంగ్ బ్రోస్? చూడలేదు. చూడలేదు. పాట చాలా బాగుంటుంది. చూడలేదా సార్ మీరు? మేము ఇంత కష్టపడి మేము స్పేస్ సూట్లు వేసుకొని జాకెట్లు వేసుకొని మేము ఇంత చేసిన తర్వాత పాట రిలీజ్ అయింది సార్. చూస్తాను, చూడండి, ఖచ్చితంగా చూడండి. మీకోసం చూస్తాను. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ ఆల్సో వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. 5.4 - 3.8 మిలియన్ వ్యూస్ వచ్చినాయండి మొత్తం ఆ పాటకి. టీజర్ కూడా బాగా వచ్చింది. 5.8 million, టీజర్ క్లోజ్ టు 6 million ఉంది. డెఫినెట్లీ చాలా. పార్ట్ 2 కూడా ఉంటుందండి. బుష్ పార్ట్ 2 ఉంటుందా? పార్ట్ 2 తెలియదు కానీ సినిమా తర్వాత పార్టీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సినిమాకి ముందే పార్టీ చేసుకుంటున్నారు ఇప్పుడు. లేదండి, లేదు యాక్చువల్లీ చేయట్లేదు. సీరియస్ గా ప్రమోషన్స్ లోనే బిజీగా ఉన్నాము. కానీ పార్టీ అయితే ఉంటుంది. పార్ట్ 2 అన్నది మరి వాడిని డైరెక్టర్ని పట్టుకొని ఒకసారి అడగ, హీరో గారు చెప్పండి సార్ పార్ట్ 2 ఇక్కడ వద్దు, ఇక్కడ అది మనం అనుకున్నట్టు యూరోప్ లో అక్కడెక్కడైనా బాగుంటుంది. అవుట్ ఆఫ్ లో తీస్తాం. అవుట్ ఆఫ్ యాక్చువల్లీ 2-3 పార్ట్లకి సరిపడి ఫుటేజ్ ఉంది మా దగ్గర. అంతే కదా, దీన్నే మార్చుకుని కొంచెం ఉన్న సినిమా ఫుటేజ్ లో నుంచి 3 పాటలు తీసేయచ్చు, రిలీజ్ చేయొచ్చు. కానీ కొంచెం సాంకేతిక ఇబ్బందుల వల్ల లోపల కాదండి, ఇబ్బందులే అంతా పెట్టలేకపోతున్నాం. సో ఈవీ క్రియేషన్స్ అంటే పక్కా ప్రభాస్ గారి నుంచి మంచి కాంప్లిమెంట్ వచ్చి ఉంటుంది. బుష్ ఆయన దట్టు ఇలాంటి సబ్జెక్టులు ఆయన చాలా లైక్ చేస్తారు. అవునండి. విష్ణు గారు మీరేం కాంప్లిమెంట్ తీసుకున్నారు? వస్తుంది ఇంకా అబౌట్ అండి. నాకు తెలిసి 2-3 రోజుల్లో
వచ్చేస్తుంది. ఏది వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ అది మేము పోస్ట్ చేస్తాం. వచ్చారు ఎప్పుడన్నా సెట్కి సార్? లేదండి, ప్రభాస్ గారు లేదు. కానీ మేము 2-3 సార్లు తీసుకొచ్చాం సినిమాలో. అది సినిమా చూస్తే మీకు సర్ప్రైజ్ చెప్పేసానా? నెక్స్ట్ వెన్నెల కిషోర్ మీరు సైలెంట్గా పెట్టి లావుతున్నారు అబ్బా. సర్ప్రైజ్ చెప్పండి, ఇంకా కిషోర్ గారి క్యారెక్టర్ కూడా చెప్పండి. వెన్నెల కిషోర్ గారి చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. చాలామంది మా సినిమాలో సర్ప్రైజ్లు ఇస్తారు, చాలామంది టాప్ స్టార్స్. సో అది స్క్రీన్ మీద చూస్తే మీకు చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమాల్లో మొట్టమొదటి మల్టీ స్టార్ అని చెప్పొచ్చు. హెవీ మల్టీ చాలా మల్టీ స్టార్ అదిరిపోయే మల్టిపుల్ స్టార్స్. ఇక్కడే 3 స్టార్స్ ఉన్నారు. ఇంకానండి, మేము కాదు, మేము అసలు కాదు. ఆ స్టార్స్తో పోలిస్తే అంత పెద్ద స్టార్స్ ఉన్నారు. కొంపదీసి ప్రభాస్ గారు ఏమైనా ఉన్నారా సినిమా? అవన్నీ మీరు అడగండి, చాలా మంది ఉన్నారు అంటున్నాం కదా. ప్రభాస్ గారు ఉన్నారా? మాకేం తెలీదు, మేమేం చెప్పలేదు. మేమేం వెళ్ళలేదు. మంచిది. సో కమింగ్ టు డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు వెధవ, పరమ వెధవ. డైరెక్టర్ వీడు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. సో మనం అడిగితే అలాగే చెప్తారు. నిజాం కాలేజ్, నారాయణ జూనియర్ కాలేజ్, నారాయణగూడ బ్రాంచ్. మేమిద్దరం కాలేజీకి వస్తారా? ప్రతిరోజు గేట్ బయట ఉండేవాళ్ళం మేమిద్దరం. వాడు ఒక్కరోజు వాడిని చూసి వాడు డైరెక్టర్ అవుతాడని ఒక్క లక్షణం కనిపించలేదు నాకు. వాడు అయ్యాడు, పొరపాటున నేను యాక్టర్ అయ్యాను. వాడు మన ఇలా పీక్కొని తిన్నాడు. ఏడాది పీక్కొని తిన్నాడా సార్? లేదు, నిజం చెప్పండి. 2 years 2 years 2 ఏళ్ళు. ఓకే. ఆడి విజన్ ఏంటో అర్థం చేసుకోవటం మాకు వాడికి లేట్ ఏం అయింది. కావాలో తెలీదు. సో ఆడి విజన్ పక్కన పెట్టి మా విజన్ని ముందు పెట్టి ఆడి విజన్ 1-2 సంవత్సరాలకి అర్థం అవ్వచ్చు మాకు. వాడికి ఏం అప్పుడు కావాలో తెలీదు కానీ పార్ట్ 2, పార్ట్ 3 అనేవి అప్పుడు వదులుదాం. అదేనండి, వాడికి ఏం కావాలో తెలీదు కానీ అదేంటో ఇప్పుడే కావాలంటాడు. ఓకే. అదేం కావాలో తెలీదు అంతే. సో ఆయనకంటే కాలేజ్ మేట్ కాబట్టి ఓపెన్ గా చెప్పారు. విష్ణు గారు మీరేం చెప్తారు? మీరు క్లోజ్ గా చెప్పండి. నాకు ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ సినిమా హుషార్ నుంచి కూడా పరిచయం. మీరు చేశారు కదండి హుషార్ ఈవెంట్ అదే నేను వచ్చిన ఫస్ట్ ఈవెంట్ అదే మనోడు సినిమాకి. ఓకే 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 ఓకే. అప్పుడు సేమ్ ఆఫీస్లోనే మనోడు వర్క్ చేస్తూ ఉండేవారు. అప్పుడు మేము ప్రేమేష్ కాదల్ అది బెక్కం ఆఫీస్లో. ఓకే 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 ఓకే. సో అప్పటి నుంచి అలాగే ఉండేవాడు. ఏదో ఇంకా అసలు ఏదో ఆలోచిస్తాం అన్నట్టు. తీరా చూస్తే సినిమాలో కబూమ్ అనేది ఆలోచించేది. అది ఓకే. కార్టర్ విలియం కూడా ఏదో చెప్పాడు. మీ ఇద్దరిలో ముందు ఇండస్ట్రీకి వచ్చింది ఎవరు? ఆయనండి. లేదండి, ముందు ఆయన వచ్చాడు వెనక, అంటే సమానంగా ఆల్మోస్ట్. అంటే అప్పుడు ఆయన రైటర్గా వచ్చాడు, నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను. ఈయన రైటర్గా నేను వర్క్ చేశాను. ఏ మూవీస్? ఓకే. సో మంచి రైటర్ మీరు. 100%. ఎందుకు మంచి రైటర్ అని తెలియదు కానీ రైటర్ అయితే రైటింగ్ చేశాను అప్పుడు. ఓకే. అది మంచిగా చేయడం అనేది తర్వాత చూడాలి మరి. అంటే నేను రాసింది ప్రత్యేకంగా ఏం రిలీజ్ కాలేదు ఇంకా ఇప్పటికి. కామెడీ టైమింగ్ ఇలానే ఉంటుందా ఫస్ట్ నుంచి? అంటే మీరు ఫ్రెండ్షిప్ చేసిన దగ్గర నుంచి చెప్పే కదండి, నా సినిమాలోకి వచ్చిన తర్వాత అదే నా జోక్ చాలా సీరియస్ గా ఉంటుంది. ఎంత సీరియస్ గా ఉంటుంది అంటే 3 రోజుల తర్వాత మనకు వెలుగు. జోక్స్ అలానే ఉండాలి సార్. ఎగ్జాక్ట్లీ. చాలా స్లో రిలీజ్ ఉంటుంది కదా మీరు అందరికి నచ్చేది. థ్యాంక్ యూ సార్. అంటే దట్టు ఎందుకు మీడియాకి రారు పెద్దగా? నేను మీడియాలో పనిచేసి వచ్చినండి సార్. ఏ ఛానల్లో చేశారు? నేను 2 న్యూస్ పేపర్స్ కి పనిచేశాను. 4 ఏళ్ళు జర్నలిస్ట్ గా చేసి వచ్చాను. అది కూడా జర్నలిస్ట్ కింద ఉన్నప్పుడు కూడా మేము కలిసాం. అప్పుడు చాలా ఫేమస్ జర్నలిస్ట్ ఆయన. మాకు అంటే వినాయక చవితి టైంలో పాసులు ఇప్పించేవాడు అనమాట. అంటే ఇట్లా బయట తిరగాలన్నా కూడా. సో మంచి హెల్ప్ఫుల్. ఇదంతా నేను ఎప్పుడు చేయలేదు. వాడు ఇప్పుడు సుమన్ టీవీలో సబ్స్క్రైబర్స్ దొరుకుతామని చెప్పి వాడికి చెప్తున్నాడు. లేదండి, నేను చెప్తున్నాను. అప్పుడు వివేక్ స్టూడియోకి వచ్చినప్పుడు నువ్వు ఒకసారి పాస్ ఇప్పించావు. ఏం పాస్ ఇప్పించాను? అది నీకు మిడ్ డే నుంచి పాస్ పోసుకున్నావు. మీ అందరూ షూట్ గ్యాప్ లో ఇంకా టైం పాస్ అయిపోయింది. పెద్దగా గ్యాపే, మొత్తం గ్యాప్ లో అప్పుడప్పుడు షూట్ చేసేసాం. 2 years గ్యాపేనండి. ఏదో అలా ఇంకా బాగోదు అన్నప్పుడు ఒక షార్ట్ చేసి వచ్చేవాళ్ళం అంతే. ఆ స్పేస్ సూట్. సార్ తనలో నాకు ఒక నచ్చిన క్వాలిటీ అంటే ఏం చెప్తారు? రాహులే క్వాలిటీ. రాహుల్ మరి ఎవరికి ఎలా అనిపిస్తారో తెలియదు కానీ ఒకసారి సింక్ అయ్యామంటే అది మీకు 3 రోజులకి అర్థం అవుతాయి మన జోకులు. నాకు వేసిన నాకు అర్థం అవుతాయి అనమాట. అంటే అంత సింక్, అంత ఇష్టం నాకు. టైమింగ్ కూడా నచ్చని అసలు నచ్చని ఉంటే మళ్ళీ ఫ్రెండ్షిప్ కుదరదుగా. సో దర్శి వెరీ మమ్మల్ని కరెక్ట్ చేసే, అంటే సినిమాలో కూడా మమ్మల్ని కరెక్ట్ చేసే ఇది, బయట కూడా అంతే. రియల్ లైఫ్లో ఒకసారి కొట్టుకున్నారంటే మీ ఇద్దరు విన్నాను.
ఎవరిద్దరు అదే అక్కడ లక్డీ కప్పుల్ బ్రిడ్జ్ మీద కొట్టుకున్నాను ఒకసారి. ఎక్కలేని మీరే అంటున్నారండి మీరు మీ చెవులు ఆయన ఉన్నాడు అప్పుడు బ్రిడ్జ్ మీద. అప్పుడైనా అదేదో నిలోఫర్ కి టీ తాగడానికి వచ్చినట్టు ఆయన. మీరు తాగారండి అప్పుడు నిలోఫర్ స్టార్ట్ చేయనాక ఇక్కడ నా సార్ బజార్ గార్డ్ లో నిలోఫర్ ఎప్పటి నుంచి ఉంది? నుంచి ఉంది. 30-40 ఏళ్ళ నుంచి ఉంది. ఐ థింక్ అది వేరే షాప్ వచ్చింది. ఓహో ఇక్కడ నిలోఫర్ అంటారా? కొత్తది అంటారా? ప్రగతి ప్రింటర్స్ వచ్చి ఉంటారు. సో ఎందుకు మీరు కొట్టుకుంది అవాయిడ్ చేస్తున్నారు అంతే. చెప్తున్నాం అండి, అదే లక్డీ కపుల్ బ్రిడ్జ్ మీద కొట్టుకున్నాం బేసికలీ. విండో సీట్ నాది అంటే నాది అని బస్సు ఎక్కేటప్పుడు మేము అనుకున్నామండి. ఓకే. సో పైగా వాడిది రూట్ పాస్, నా జనరల్ పాస్ అన్నమాట. ఎవరు మెయిన్ నా జనరల్ పాస్, ఇప్పటికీ జనరల్ పాస్ నాది. అదే ఇదే విషయం మీద కొట్టుకున్నాం బేసికలీ. సో నన్ను వచ్చి మళ్ళీ సరే విండో సీట్ నాకి, సో దట్ వాడు కండక్టర్ తో ప్రాబ్లం కాదని అప్పుడు ఏదో అని అనుకునేటప్పటికి విష్ణు గారు వచ్చి మమ్మల్ని బండి మీదకి ఎక్కించుకొని మేము ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ వెళ్ళాము. అందుకే బ్రోచేలో మా దాదా పోస్టులు పడింది. అప్పుడు తీసిందే అది. సో అప్పుడే ఆయన వివేకాత్రేయ ఇక్కడ పంజగుట్టలో ఏదో నరేషన్ నుంచి తిరిగి వస్తున్నాడు అట్లా. సో లక్డీ కప్పులు అది 222 బస్సులో దొరికినాం మేము అందరం. సో మీ ఇద్దరు కోంబో ఎలా ఉంటుందని మీ ఇద్దరు అంటే ఆ కోంబో జోకుంటుందిలేండి మా దగ్గర, అందుకనే అదే గుర్తొచ్చి నవ్వుకుంటున్నాం. సో ఎలా ఉంటుందని ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటారు ఓం భీమ్ బుష్ ఎందుకు చూడాలి అనేది. జస్ట్ అందుకోసమే ఫన్ చిట్ చాట్ చేసాం అనమాట. థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చింది. బుష్ గారు చెప్పండి సార్. ఒక్కసారి స్పిట్స్ తీస్తారు లాస్ట్. అసలు గజ్జి ఉంది కానీ మీ కళ్ళలో పవర్ కొంచెం లాగేద్దామని. పవర్ కాదు, ఇన్ఫెక్షన్. సో ఇది సంగతి అనమాట. ఓం భీమ్ బుష్ ఎందుకు చూడాలి అర్థమవుతుందా? వీళ్ళు ముగ్గురు బయట ఉంటే ఇలా ఉంటుంది, సినిమాలో ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి చూసుకుంటే. సో మరి ఏం చెప్తారు లాస్ట్ ఫైనల్ మనకి? అదే ఇంక దయచేసి దొబ్బేద్దాం. అది అందరూ కూడా ఓం భీమ్ బుష్ సినిమా చూడండి, కడుపుబ్బా నవ్వుకుంటారు. అంతే, నవ్వుకోవడానికి రండి. 100% నవ్వుకోవడం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో హ్యాపీగా ఒక 2 hours అన్నీ మన ఇబ్బందులు అన్నీ మర్చిపోయి సరదాగా అలా రిలాక్స్ అవ్వచ్చు. కడుపుబ్బా నవ్వించడానికి మేము ఉన్నాం. సో బ్యాచ్ కింద రండి, గ్రూప్స్ కింద రండి. ఫ్రెండ్స్ అందరూ సింగిల్గా వచ్చి అలా కాకుండా గ్రూప్స్ కింద వస్తే ఇంకా బాగా ఎంజాయ్. బాగా మంచి నీళ్ళు దగ్గర రండి, అప్పుడు నవ్వుకోవడం ఇంకా ఈజీగా ఉంటుంది. కడుపు నిజంగా ఉబ్బుతుంది అప్పుడు కడుపు బాగా నవ్వుకున్నట్టు. అదే. సో ఎనీహౌ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఓం భీమ్ బుష్ అండ్ కంగ్రాచులేషన్స్ రాహుల్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. అక్కడ క్లోజ్ చేసుకోండి. ఓకే, తమ్నైల్ ఇదే. విష్ణు గారు కంగ్రాచులేషన్స్. మీ గుప్త నిధులు ఊగసిలా ఒక ఊపు ఊపేసి సార్ గుప్త నిధులు ఊగాయి సార్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.